3 స్కానింగ్లు 1200 కిలోమీటర్లు. ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో గర్భిణీలకు తప్పని అవస్థలు. సకాలంలో స్కానింగ్ చేయకుంటే ప్రాణాలు పోయేవి. ఫిబ్రవరి 14న ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లగా ఏప్రిల్ 4న స్కానింగ్ చేయించుకోవాలంటూ చిట్టి రాసి ఇచ్చి పంపేశారు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో మరుసటి రోజు ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకుంటే బిడ్డ ఎదుగుదల లేదని, హృదయ స్పందనల్లో తేడా ఉందని డాక్టర్లు చెప్పి పిండాన్ని తొలగించారు. సో ఒక మహిళ అయితే కనుక జైనూర్ మండలానికి చెందిన మహిళ రిపోర్ట్ చూపిస్తూ, అదే స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తూ చెప్తున్నారు. సో ఫిబ్రవరి 14న ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కి వెళ్తే ఏప్రిల్ 4న స్కానింగ్ చేయించుకోమని చెప్పారంట. అయితే ఆరోగ్యం బాగాలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఆవిడ మరుసటి రోజే వెళ్ళి ఆదిలాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్ చేయించుకుంటే లోపల బిడ్డ ఎదుగుదల సరిగా లేదు, హృదయ స్పందనల్లో కూడా తేడా ఉంది, అంటే హార్ట్ బీట్ లో తేడా ఉంది అని చెప్పేసి పిండాన్ని అయితే కనుక తొలగించారంట. అది అసలు ఎంత బాధాకరమైన వార్త అండి. ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే కనుక ఆ సంతోషానికి అవతలు ఉండవు. మరి అలాంటి ప్రెగ్నెన్సీ న్యూస్ తెలిసిన వెంటనే ఎంత సంతోషం అయితే కనుక వ్యక్తం చేస్తారో. 5 నెలలు, 4 నెలలు, 3 నెలలు ఇలా గడిచే కొద్దీ స్కానింగ్లు ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. ఫస్ట్ స్కానింగ్ చేస్తారు ఫస్ట్ మంత్ లో, తర్వాత డాక్టర్స్ అంటే లోపల బేబీని బట్టి పిండం ఎదుగుదలని బట్టి స్కానింగ్స్ చెప్తా ఉంటారు. సో ఒక హాస్పిటల్లో రిమ్స్ లో అలా చెప్పారు ఏప్రిల్లో చేయించుకోమని. ఆమెకి హెల్త్ బాగాలేదని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే బేబీ హార్ట్ బీట్ సరిగా లేదు, ఎదుగుదల సరిగా లేదు అని చెప్పేసి అబార్షన్ చేశారు. మరి ఆ తల్లి ఎంత శోకం అనుభవిస్తూ ఉంటుంది. మరి ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు అంటే నిర్లక్ష్యం వహిస్తున్నాయా, లేకపోతే ఏంటి? ఈ మధ్య హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ కి సంబంధించి చాలా వార్తా కథనాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, సంబంధిత శాఖ మంత్రి కానీ, ఎవరైనా ఉన్నతాధికారులు కానీ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవట్లేదు. గర్భిణీగా ఉన్నప్పుడు సాధారణ ప్రయాణమే అతి జాగ్రత్తగా చేయాలి. ప్రసవం అయ్యే వరకు కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాల్లో గర్భిణీలు కేవలం స్కానింగ్ కోసమే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. 3 సార్లు స్కానింగ్ కోసం 1-2 కాదు, ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం రోడ్డు ప్రయాణం చేయాల్సిన దుర్భర స్థితి. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ యంత్రాలున్న రేడియాలజిస్టులు లేకపోవడం సమస్యకు ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి, దానికి సంబంధించిన ఉన్నతాధికారులు చూస్తున్నారా ఈ వార్తను మీరు? 1200 కిలోమీటర్లు జనరల్ గా ప్రెగ్నెంట్ అయిన వెంటనే ప్రయాణాలు చేయకూడదు అని చెప్తారు. అది అందరికీ తెలుసు, జెంట్స్ కి కూడా తెలుసు. కొంచెం దూరం వెళ్ళాలంటేనే ఫస్ట్ 3 months చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 5th month వరకు ఇంకా నెలలు గడిచే కొద్దీ ఇంకా జాగ్రత్త వహించాలి. మరి అలాంటిది కొంత దూరం ప్రయాణం చేయాలంటేనే చెయ్యకూడదు అని డాక్టర్లే సలహా ఇస్తారు. మరి అలాంటప్పుడు స్కానింగ్ చేయించుకోవడానికి ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చూసుకుంటే గనక ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ యంత్రాలు ఉన్నాయి, కానీ రేడియాలజిస్టులు లేరంట. మరి ఇంకా ఇప్పుడు ఎక్విప్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, మరి దానికి సంబంధించిన రేడియాలజిస్టులు లేదా దానికి సంబంధించిన డాక్టర్స్ లేకపోతే ఏం చేస్తారు? అసలు ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏంటి ఆ మహిళలు ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబం కూడా ఎన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు హాస్పిటల్ కి వెళ్ళి స్కానింగ్ చేయించుకోవాలన్నా కూడా అన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి స్కానింగ్ చేయించుకునే పరిస్థితి అంటే మాటల 1200 కిలోమీటర్లు. అర్థమవుతోంది ఏమన్నా ఆరోగ్య శాఖ మంత్రికి దీని గురించి? ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మనం ఇంకా ఎక్కడ ఉన్నామో. ఒక పక్కేమో ఏఐని ప్రవేశపెట్టాలి, టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, మొత్తం టెక్నాలజీతో నడుస్తోంది, టెక్నాలజీ వచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది అని చెప్పేసి ఒకవైపు ఊదరగొట్టేస్తున్నారు. ఒకవైపు చూస్తే కనుక పల్లెల్లో, గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉంటే మీరు ఎంత టెక్నాలజీని తీసుకొచ్చి ఏం చేస్తారు? మనిషి ప్రాణాలని, లోపల బిడ్డను కాపాడతారా? ఇప్పటికైనా సీరియస్ గా దీనిపైన ఫోకస్ చేసి రాష్ట్ర ప్రభుత్వము, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సంబంధిత శాఖల వాళ్ళు చర్యలు తీసుకోండి. ఎందుకు హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ లో ఉండి అక్కడ దానికి సంబంధించిన మొత్తం మెషినరీ కూడా ఉంది, రేడియాలజిస్ట్ లేడు అంటే ఆయనకి, అంటే రేడియాలజిస్ట్ ని మీరు అక్కడ
అసైన్ చేయలేదా, లేకపోతే అసైన్ చేసినప్పటికీ కూడా ఆయన విధుల్లో లేడా ఏంటి అన్నది అసలు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద సమీక్ష సమావేశం నిర్వహించారా వచ్చినప్పటి నుంచి? ఈ మధ్య కాలంలో ఆరోగ్య రంగం పరిస్థితి బాగలేదని చెప్పి కూడా గతంలో ఒక వార్తా కథనం వచ్చింది 10 రోజుల క్రితం. అసలు ఇవన్నీ పట్టించుకోవట్లేదా ప్రభుత్వము? మరి ఏం చేస్తున్నారు? ప్రజా సంక్షేమం అంటున్నారు. ఇదేనా ప్రజా సంక్షేమం? ప్రజాపాలన అంటే ఇదేనా?